ఇవాళ కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం అయితే తెలిసిందే. అయితే ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏలో అటు టీడీపీ, జనసేన ముఖ్య భూమిక పోషిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్కి సంతృప్తికరమైన నిధులు వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలను కూడా అటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ప్రకటించారు. అండ్ అటు రాయలసీమ కావచ్చు, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలను కూడా కేటాయిస్తామని తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామంటూ కూడా ఒక గుడ్ న్యూస్ని అయితే చెప్పారు. మొత్తంగా ఇవాల్టి బడ్జెట్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులే వచ్చాయి, మంచే జరగబోతుంది. రాబోతున్న రోజుల్లో మంచి నిధులను అయితే ఇది తొలి విడతలోనే ఇంత మొత్తంలో నిధులు కేటాయించారు. సో రానున్న రోజుల్లో కూడా మరిన్ని నిధులు కూడా కేటాయించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది దోహదపడుతుంది అంటూ కూడా పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.